కూరగాయల విషయంలో మనం ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి తీసుకుంటూ ఉంటాం. ఏ కూర వండినా దాంట్లో టమాటా లేనిదే ఆ కూరకు రుచి ఉండదు. అయితే ఈ టమాటా వాడకం మీద చాలా సందేహాలుంటాయి. ఇది ఎక్కువ తీసుకుంటే ఏమైనా ప్రమాదమా? దీన్ని ఎలా వాడుకోవాలి? ఏ పద్ధతిలో వాడుకుంటే మనకు మంచి పోషకాలు అందుతాయి అనేసి అంటూ ఉంటారు. అయితే దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, టమాటా లేని కూర ఏది కూడా అంత రుచిగా అనిపించదు. సో చాలామంది ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ టమాటా వాడకం అన్నది ఆరోగ్యకరమే అంటారా? చాలా చాలా మంచిదమ్మా. ఇందులో అనేక రకాలైనటువంటి పోషకాంశాలు ఉన్నాయమ్మా. అందుకే వ్యాధులు రాకుండా కాపాడేందుకు పోషకాలు ఉపయోగపడతాయి. వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు ఇందులో పోషకాలు ఉపయోగపడతాయి. చాలా కొద్ది శాతం మందిలో మాత్రమే టమోటా వాడకూడనటువంటి వాళ్ళు ఉంటారమ్మా. 100లో 99% మందికి అందరికీ ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఈ వెజిటబుల్ టమోటా అని చెప్తే ఆశ్చర్యం కాదమ్మా. అయితే 1% అన్నారు కదా సార్, 1% మంది ఎవరు సార్ వాడకూడని వాళ్ళు? ఎగ్జాక్ట్లీ అమ్మా. కొంతమందికి కిడ్నీ సమస్యలు ఉంటాయి. సో కిడ్నీ సమస్యలు కూడా ఒక స్థాయిలో కొద్దిగా ఉంటే పర్లేదు, కానీ కిడ్నీ సమస్యలు కొంచెం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ఈ టమోటా వాడడం వల్ల ఆ సమస్యలు పెరుగుతాయని చెప్పేసి వైద్య ప్రపంచం తెలియజేస్తుందమ్మా. ముఖ్యంగా ఆక్సిలేట్స్ లాంటి పదార్థాలు ఉంటాయమ్మా ఈ టమోటాలో. సో అలాంటి వాళ్ళు ఈ యొక్క టమోటాను వాడుకోకూడదు, కానీ మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. ఈవెన్ స్టోన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఆక్సిలేట్స్ అనేటువంటి పదార్థాలు ఉంటాయి, వాళ్ళు మితంగా వాడుకోవచ్చు. రెండవది ఏంటంటే ఈ టమోటాని అలాగే వాడితే ఆక్సిలేట్స్ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కానీ ఎప్పుడైతే టమోటాను మనం వండుతామో ఆక్సిలేట్స్ 90% తగ్గిపోతాయమ్మా. కాబట్టి కిడ్నీ స్టోన్స్ ఉన్నటువంటి పేషెంట్లు కూడా టమోటాను వండి కొద్ది ప్రమాణంలో వాడుకోవడం వల్ల ఏం కాదమ్మా. కాబట్టి అలాగే పచ్చిగా తినడం మంచిది కాదు. ఇదమ్మా. అయితే సార్, కొంతమంది కాంబినేషన్స్లో వాడకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. అది నిజమేనా సార్? పాలకూర టమోటా ఇట్లా కాంబినేషన్స్ అన్నవి హెల్త్కు మంచిది కాదు అని. అదే మా చాలా మందికి అలాంటి అభిప్రాయం ఉందమ్మా. టమోటాలో ఉన్నటువంటి ఈ ఆక్సిలేట్స్, తర్వాత ఈ పాలకూరలో ఉన్నటువంటి కొన్ని రకాలైన ఈ కెమికల్స్, ఈ రెండు కలవడం వల్ల అంటే కాల్షియం, ఇలాంటివి కాల్షియం ఆక్సిలేట్స్ అని చెప్పేసి తయారవుతాయి, మంచిది కాదని చెప్తారమ్మా. కాబట్టి ఈ ఉడకబెట్టడం వల్ల చెడు దోషం పోతుందమ్మా. కాబట్టి కలిపి వాడేటప్పుడు కూడా పచ్చివి కలిపి మనం ఆ పచ్చివి వేరే రూపంలో వాడుకుంటే ఇబ్బంది, కానీ ఎప్పుడైతే మనం వేడి చేస్తామో ఉడకబెట్టినప్పుడు దాని ఉన్నటువంటి చెడు గుణాలు పోతాయి, కాబట్టి అంత ఇబ్బంది అయితే ఉండదమ్మా. సార్, ఈ టమోటాలలో మనకు ఎలాంటి పోషకాలు లభిస్తాయి సార్? టమాటాలమ్మా ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయి, ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, ఇలాంటివి అనేక రకాలైన పోషకాలు ఉన్నాయమ్మా. అదేవిధంగా ఈ యొక్క ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందమ్మా ఈ రోజుల్లో. వెరీ గుడ్ సి విటమిన్ ఉంటుంది. దీంతో పాటు కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉన్నాయమ్మా. ఈ లైకోపిన్ అని చెప్పేసి రసాయన పదార్థము, తర్వాత ఈ ట్రిప్టోఫాన్ అనేటువంటి రసాయన పదార్థము, క్లోరోజెనిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థము, ఇలా అట్లే మీరు అన్నట్లు విటమిన్ సి ఉంది. బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అమ్మా. అంటే శరీరంలో ఉన్నటువంటి కణజాలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఇలాంటి అనేక రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి, కాబట్టి దాన్ని బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా చెప్తారమ్మా. అదేవిధంగా కెరటనాయిడ్స్ అనేటివి కూడా ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఆరోగ్యానికి చాలా సహకారిగా ఉంటాయమ్మా. ఓకే. అయితే సార్, మనం ఈ మధ్య ఎక్కడైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళినా, లేకంటే పిజ్జా బర్గర్స్ ఇలాంటివి ఏమైనా తిన్నా దాని కాంబినేషన్ మనకు ఈ టమాటా కెచప్ అన్నది ఎక్కువ ఇస్తూ ఉంటాయి, టమాటా సాస్ ఇవి. అలా వాడటం మంచిదే అంటారా? అలా వాడటం వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? అంటే వాడడం అయితే కొంతవరకు మంచిదమ్మా. దానివల్ల మనం అనుకున్నంత పోషకాంశాలు మనకు అందవమ్మా. పోషకాంశాలు అందవు, కానీ ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు, అంత మేజర్గా ఉండదమ్మా, కొద్ది ప్రమాణంలో. ఎందుకంటే కేవలం ఇది ఒక్కటే కాదమ్మా. సాస్ కెచప్ అంటే దాంట్లో మోనోసోడియం గ్లూటమేట్ అని కొన్ని రకాలైన కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, తర్వాత ఈ మంచి సువాసన వచ్చేందుకు, బాగా రుచి వచ్చేందుకు ఇలాంటి అనేక పదార్థాలు వాడతారు, కాబట్టి వాటి కాంబినేషన్ వల్ల ఏదైనా రావచ్చేమో, కానీ కేవలం టమోటా వల్ల ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదమ్మా. కానీ లైకోపిన్ అనేటువంటి పదార్థము ఈ సాస్ కెచప్లో వాడతారు, కాబట్టి ఆ పదార్థం నిల్వ ఉంచితే తగ్గిపోతుందమ్మా. ఉడికించడం వల్ల ఆ యొక్క పదార్థం యొక్క గుణం పెరుగుతుందమ్మా, లైకోపిన్. కాబట్టి ఇక్కడ మరొక విషయం కూడా నాకు గుర్తొస్తుందమ్మా. ఇందులో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ లైకోపిన్ కూడా టమోటా ఈ తొక్క ఉంటుంది కదమ్మా, ఆ తొక్కలో లైకోపిన్ శాతం ఎక్కువ ఉంటుందమ్మా. చాలా మంది తెలియక పైన తొక్కను తీసేసి లోపల గుజ్జున ఆహార పదార్థాలు వాడుకుంటుంటారు. అది కూడా నేను గమనించాను. కాబట్టి ఆ టమోటా పళ్ళు వాడుకునేటువంటి వాళ్ళు
తొక్కతో సహా వాడుకోవాలమ్మా. అప్పుడే దాంట్లో ఉన్నటువంటి లైకోపిన్ సమృద్ధిగా మనకు అందుతుంది. దానివల్ల అనేక రకాలైనటువంటి జబ్బులు కూడా తగ్గిపోతాయి, అనేక రకాలైనటువంటి జబ్బులు రాకుండా ఉంటాయమ్మా. ఇప్పుడు లైకోపిన్ అనేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. మన శరీరంలో చర్మం కింద కొలాజన్ అనేటువంటి ఒక మెష్ ఉంటుందమ్మా. ఆ కొలాజన్ బాగా దృఢంగా ఉన్నప్పుడే చర్మం ముడతలు పోవడం కానీ స్ట్రెచ్ మార్క్స్ రావడం కానీ జరగదమ్మా. ఈ కొలాజన్ను ఎప్పుడైతే దృఢంగా ఉండదో చర్మం ముడతలు పోవడము, చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు రావడము, అదేవిధంగా స్ట్రెచ్ మార్క్స్ రావడము ఇవన్నీ జరుగుతాయమ్మా. మనం టమోటాను రోజు వాడుకోవడం వల్ల అవి రావు, లైకోపిన్ పెరుగుతుంది, లైకోపిన్ దృఢంగా ఉంచుతుంది అనమాట. చాలా మంది తెలియదు. రెండవది ఏంటంటే ఈ యొక్క టమోటాలో ఉన్నటువంటి ఈ లైకోపిన్ కంటిలో ఉన్నటువంటి రెటినాను ఆరోగ్యవంతంగా చేస్తుందమ్మా. అంటే రెటినాకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ఉంటాయి. మూడవది ఏమంటే ఎముకలకు చాలా బలంగా పనిచేస్తుందమ్మా. ఎందుకంటే ఎముకల్లో మనకి కాల్షియం ప్రధానంగా ఉండవలసినటువంటి పదార్థం. ఈ టమోటాను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల టమోటాలో ఉన్నటువంటి ఈ లైకోపిన్ను కాల్షియంను ఎముకలకు ఎక్కువగా పోయేటట్టు చేస్తున్నామా. మన దేహంలో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కాల్షియం ఏదైతే ఉందో ఆ కాల్షియంను ఎముకలకు బాగా అందేటట్లు లైకోపిన్ ఉపయోగపడుతుంది అనమాట. రెండవది ఏంటంటే కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో ఎముకల నుంచి కాల్షియం బయటకు రావడం వల్ల కొన్ని రకాలైన సమస్యలు వస్తాయి. ఉదాహరణకు ఆస్టియోపోరోసిస్. సో కాల్షియం సరిగ్గా పోదు, ఎముకలకి ఉన్నటువంటి కాల్షియం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడి ఎముకలు గుల్లబారిపోతుంటాయి. అలా కాకుండా కూడా ఈ యొక్క లైకోపిన్ ఉపయోగపడుతుందమ్మా. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ రాకుండా కూడా ఈ యొక్క లైకోపిన్ ఉపయోగపడుతుంది. కొన్ని రకాలైనటువంటి గుండె జబ్బులు రాకుండా కూడా ఈ లైకోపిన్ ఉపయోగపడుతుంది. కాబట్టి నిత్య జీవితంలో ఆహార విధి విధానంలో భాగంగా ఈ యొక్క టమోటాను వాడుకోవడం వల్ల అనేక రకాలైన ఉపయోగాలు ఉంటాయమ్మా. అయితే డాక్టర్ గారు చెప్పారు టమాటా తీసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయనేసి కొంతమంది ఓవర్గా తీసేసుకుంటూ ఉంటారు. ఇలా ఓవర్గా తీసుకోవడం మంచిదేనా? మంచిది కదమ్మా, అతి సర్వత్ర వర్జేయతమ్మా. ఏదైనా చెప్పాను కదమ్మా. ఇది కూడా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఈ జీర్ణాశయ సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగజేసి దానివల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయమ్మా. కాబట్టి మితంగా తీసుకోవచ్చు, తరచుగా లేకపోతే రెగ్యులర్గా తీసుకున్నా. నేను ఇంతకుముందే చెప్పాను కదమ్మా 99% అందరూ వాడుకోవచ్చు. కాబట్టి మితంగా వాడుకోవచ్చు. రెండోది ఏంటంటే మేము నిత్య జీవితంలో మా ప్రాక్టీస్లో కూడా గమనిస్తుంటామమ్మా. ఈ రోజుల్లో వెయిట్ అవును, ఎగ్జాక్ట్లీ అదే అడుగుదామని అనుకుంటున్నాను. వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు మేము టమాటా తినచ్చా అనేసి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అవునమ్మా, చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారమ్మా. టమోటాలో క్యాలరీస్ చాలా తక్కువమ్మా. అంటే 100 గ్రాముల టమోటా పళ్ళు తీసుకుంటే 18 క్యాలరీస్. మీరు ఎక్కువ తీసుకుని ఏం కాదమ్మా. టమోటా పండు అంటే పరిమితికి మించి అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాకుండా రెగ్యులర్గా వాడుకున్నా, మీకు కావాల్సినంత పద్ధతిలో వాడుకున్నా దానివల్ల క్యాలరీస్ చాలా చాలా తక్కువ. కాబట్టి కడుపు నిండిన భావన కలుగుతుంది, శరీరానికి పోషకాలు అందుతాయి, పరోక్షంగా వెయిట్ తగ్గేందుకు కూడా ఈ యొక్క ఫ్యాట్ను కరిగించేందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. ఇప్పుడు నాకు మీరు క్వశ్చన్ అడిగేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. ఈ లైకోపిన్ గురించి చెప్పాను కదమ్మా. ఇందులో ట్రిప్టోపాన్ అని చెప్పేసి ఒక అమినో యాసిడ్ ఉంటుందమ్మా. ఈ ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ ఉన్నటువంటి టమోటాను మనం వాడుకోవడం వల్ల చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది. ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. కేవలం ఆహార పదార్థాలు ఉన్నటువంటి దీన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుంటే మంచి నిద్ర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ క్లోరోజెనిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉంది కదమ్మా. ఇదేం చేస్తుందంటే రక్తనాళాలను వ్యాకోచింపజేసేసి బీపీ తగ్గేందుకు ఉపయోగపడుతుంది, బీపీ రాకుండా ఉపయోగపడుతుందమ్మా ఈ క్లోరోజెనిక్ యాసిడ్. అదేవిధంగా కెరటనాయిడ్స్ ఉన్నాయని చెప్పాను కదమ్మా. ఈ కెరటనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాల గుణం ఏంటంటే ముఖ్యంగా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఇవి ప్రివెంట్ చేస్తాయమ్మా. చూడమ్మా, మనం వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయి చూడమ్మా. సో ఇవన్నీ కూడా మల్టీ బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తప్ప సైడ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవమ్మా. కాబట్టి మనం పద్ధతి ప్రకారం సద్వినియోగం చేసుకోవడం వల్ల మన దేహానికి అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది తప్ప చాలా వరకు 100కి 99 భాగాలు దీనివల్ల హాని అయితే ఉండదమ్మా.